నేను వచ్చేసాను. ప్రతాప్తో పెళ్ళొద్దనుకొని నేను వచ్చేసాను. నేను పెళ్లిపిట్టలు మించి లేచి వచ్చేసాను. నేను చెప్పేది వినిపించట్లేదా నీకు? వినపడింది. నువ్వు పెళ్లిపీటల మించి లేచి వచ్చేసావు. ప్రతాప్ అంటే నీకు ఇష్టం లేదు అంతేగా? నీకెలా చెప్తే తెలుస్తుంది? ఒక అమ్మాయి పెళ్లిపిట్టలు మించి లేచి వచ్చేస్తే ఏం చేయాలో కూడా తెలీదా నీకు? ఓకే, ఎక్కడికి తీసుకెళ్ళమంటావు? నేను పోలీస్ స్టేషన్ కా, రైల్వే స్టేషన్ కా? రిజిస్టర్ ఆఫీస్ కి తీసుకెళ్తావా? Oh God, ఎలా చెప్తే అర్థమవుతుంది నీకు? స్ట్రైట్ గా చెప్పు. ఐ లవ్ యు. ఎందుకంటే స్ట్రైట్ గా చెప్పడం నాకు రాదు. నువ్వు బాగా ఆవేశంలో ఉన్నావు సంధ్య. నేను ఆలోచించాను. నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పిన క్షణం నుంచి నీ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. నువ్వు తిడితే కోపడాలనుకున్నాను, మాట్లాడకపోతే మర్చిపోవాలనుకున్నాను, స్నేహం చేయనంటే అసహించుకోవాలనుకున్నాను. కానీ నా వల్ల కాలేదు. నిన్ను ప్రేమించకుండా ఉండటం నా వల్ల కాలేదు. ఇప్పుడు నీతో సిగ్గు విడిచి ప్రేమించాలని చెప్పడం కూడా నాకు నచ్చట్లేదు. కానీ నేనేం చేయలేకపోతున్నాను. నిన్ను ప్రేమించడం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను. అంకుల్, ఏంటి ప్రాబ్లం? ఏం లేదు బాబు, సంధ్య వెళ్ళిపోయింది అంతే కదా. మీరు కంగారు పడకండి అంకుల్, ఖచ్చితంగా వేణు ఇంటికి వెళ్ళింటుంది. మీరు వెంటనే మనుషుల్ని బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ పంపించండి. కనిపిస్తే ఆపేయమనండి. మీరు వేణు ఇంటికి వెళ్ళండి. వెళ్ళండి సార్. అయ్యా, పెళ్లి కూతురు రావడానికి లేట్ అవుతుంది. అప్పుడు దాకా మీరు మిగతా మంత్రాలు చదవండి. రైల్వే స్టేషన్ కట్టేయాలి కదా. మాకు వచ్చిన మంత్రాలన్నీ చదివేశాం. ఇప్పటికైనా పెళ్లికి మాత్రం ఆగపోతే మేమేమీ చేయలేం. వెళ్ళి పీటల మీద కూర్చో. వెళ్ళి కూర్చో. వెళ్ళు. ఒక నిమిషం, మీతో ఒక విషయం మాట్లాడాలి, వస్తారా? పదండి. నేను ముందు కొట్టకపోవడం వల్ల ఎలా కనబడుతున్నారా? మనుషులు మారేరా? అమ్మాయి ఉందా, అబ్బాయి లేడేంటి? సంధ్య, ఎక్కడికి వెళ్ళావు? అవును, ప్రతాపేడి? ఆగో ప్రతాప్. అంకుల్ మీరు ఆగండి, ఆగండి ప్లీజ్, ఆగండి. వేణు నువ్వు వెళ్ళు, వెళ్ళు అంకుల్.
కానివ్వండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్యం తంతు నానేన మమ జీవనే అంకుల్ అక్షంతలు వేయండి. ఏంటి సిగ్గా భయమా? కాదు. శోభనం పెళ్లి కూతురు అన్నాక అయితే సిగ్గుపడాలి, లేకపోతే భయపడాలి. ఈ రెండు కాకపోతే మొగుడు మీద పడాలి. అంతేగాని ఇలా ఆలోచనలో పడకూడదు సంధ్య. అసలు ఆ గదిలో నువ్వేం చెప్పి ప్రతాప్ ని ఒప్పించావు? అబ్బా, శోభనం గదిలోకి వచ్చాక ఆ గదిలో ఏం చెప్పావని అడుగుతావేంటి? ఈ గదిలో ఏం చేస్తావని అడుగు, చేసి చూపిస్తాను. ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. తర్వాత అంటే ఎప్పుడు? నీకు నాకు వయసు అయిపోయాక? మా నాన్నకి చెప్పాను ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని. పెళ్లి చేసుకోబోయేవాడికి చెప్పాను నువ్వంటే నాకు అసహ్యమని. అయినా వినని వాళ్ళు నువ్వేం చెప్తే ఒప్పుకున్నారు? ఏం చెప్పావు? నీకో విషయం తెలుసా? ఏంటి? లైబ్రరీలోను శోభన గదిలోను మాట్లాడకూడదు, మహాపాపం. జోకులేస్తే చంపేస్తాను. అందుకే చేతులేస్తానంటున్నా. మహానుభావా, ఇంకా ఏడిపించడం మానేసి వాడికేం చెప్పావో చెప్పు బాబు. తప్పదా? తప్పదు. ఒకే ఒక మాట చెప్పాను. నీ బిల్డప్లు చూస్తుంటే కొట్టాలనుకుంటున్నావా? కొట్టు కొట్టు, కొట్టాలి, న్యాయం. కానీ పెళ్ళి, నా పెళ్ళి ఫేస్ మీద కొట్టొద్దు, మరి ఇమేజ్ పోతుంది. నువ్వు ఎక్కడైనా కొట్టు, కనిపించని చోటు ఎక్కడైనా కొట్టు కొట్టు. నేను కొట్టేవాడిని అయితే బయట మాట్లాడాలని చెప్పి తీసుకురాను. ఒక్క 5 నిమిషాలు కొట్టించుకుంటారని అడిగి తీసుకొచ్చేవాడిని. ఏం మాట్లాడాలి? ఈ పెళ్లి చేసుకుంటే నీకెంత కట్నం వస్తుంది? అది నీకెందుకు? రే రే రే, నువ్వు నిజంగా కొట్టే పరిస్థితి తీసుకొస్తున్నావు. 50 లక్షలు. ఈ చెక్ తీసుకుని ₹1 కోటి రాసుకుని సంచి వదిలే. సంధ్యను చేసుకుంటే నాకు 5 కోట్లు వస్తాయి. అరుణను మోసం చేసింది నువ్వేనని చెప్తే 5 పైసలు కూడా రావు. డన్. అరుణని మోసం చేసింది ప్రతాపేనని నాతో ఎందుకు చెప్పలేదు? వాడు వెదవని తెలిసాక నువ్వు నా కోసం వస్తే ఏం బాగుంటుంది? నీ దృష్టిలో వాడు మంచివాడైనా నువ్వు నన్ను ప్రేమించానన్నావు చూడు, అందుకే ఈ సంజను సొంతం చేసుకున్నాను. అసలు ఆ ప్రతాప్కి నువ్వు ₹1 ఎందుకు ఇచ్చావు? ఫ్యూచర్లో డబ్బు కోసం అరుణ లాంటి ఇంకో అమ్మాయిని మోసం చేయకుండా ఉండటానికి. అయినా అదేమన్నా నా సొమ్మ? మీ నాన్న నన్ను కొనడానికి బ్లాంక్ చెక్ ఇచ్చాడు, అదే చెక్తో నేను వాడిని కొన్నాను. అమ్మో, నా మొగుడు మేధావే. మేధావులు మాటలతో టైం వేస్ట్ చేయరు. ఆగాగాగాగు, నన్ను ముట్టుకోవాలంటే ఒక కండిషన్. రేపటి నుంచి రోజు నాకిక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడతాను, నాకిక్కడ ఏమనిపిస్తే అది చేస్తాను అని అనకూడదు. మొదలు పెట్టావా? అందుకే స్టైల్ మార్చాను. నీకిక్కడ ఏమనిపిస్తే అది చేస్తాను, నీకిక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడతాను. సరేనా? ప్రస్తుతానికి లైట్ ఆఫ్ చేద్దామా? జగమే మాయా. అసలు ఏం జరిగిందయ్యా? నువ్వు కూర్చోవలసిన పెట్ట మీద వాడు ఎవడో ఎందుకు కూర్చోబెట్టావు? వాడు ఆ గదిలో ఏం చేశాడు? వాడు గదిలోకి వెళ్ళగానే కత్తి తీశాడు అంకల్. పొడుస్తానన్నారా? లేదంకల్, సంధ్యని పెళ్లి చేసుకోకపోతే అక్కడే పొడుచుకొని చచ్చిపోతానన్నాడు. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది, ప్రేమ త్యాగని కోరుకుంటుందని. అందుకే వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించాను. చివరికి సంధ్య సంతోషమేగా మనందరికీ కావాల్సింది. అల్లుడు, అంకుల్, నిన్ను అల్లుడు చేసుకోవడానికైనా నాకు ఇంకో కూతురు ఉంటే బాగుండనిపిస్తుందయ్యా. అల్లుడు, అంకుల్, అందుకే వాడికి ఇచ్చిన చెక్కును కూడా క్యాన్సిల్ చేశాను. ఎంత పని చేశారు అంకుల్?